నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ డైమండ్ గా నేనే ఉండాలి గురుజీ. చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇన్స్పైరింగ్ గా ఉండాలని చెప్పి నేను చాలా ఆశపడుతున్నాను గురుజీ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. జై హో గురుజీ. चलिए, बहुत बढ़िया. आप हमें ये बताइए, टाइम को कैसे मैनेज करते हैं आप? पार्ट टाइम आप पुलिस विभाग में जॉब भी कर रहे हो, लेकिन किस तरीके से आप इसको मतलब मैनेज करते हैं टाइम को? రవి జీ, సార్ టైం ఎలా మేనేజ్ చేస్తుంటారు మీరు? నైట్ ఎలా ప్లాన్ చెప్తుంటారు అది అడుగుతున్నారు. ఎలా జూమ్ లో ప్లాన్ చెప్తుంటారు మీరు కలిసి? టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు డ్యూటీ చేస్తున్నారు? గురుజీ, నేను డ్యూటీ చేసుకుంటున్నప్పుడు నాకు ఎంత డ్యూటీ చేసినా సరే అక్కడికి వెళ్ళి పని ఏముండదు గురుజీ. ఇక్కడ డ్యూటీ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన అంటే అక్కడ కూర్చునేది ఉండదు గురుజీ. నేను ఫోన్ లో నా కింద నా డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను గురుజీ. అందరికీ కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి ఫోన్ లో సార్ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా మాట్లాడుతూ మీరు ఫాలో అప్ చేయండి, లేదు మీరు మాట్లాడండి, లేదు వాళ్ళకి నాతో కాన్ఫరెన్స్ పెట్టండి అని చెప్పి, లేదు డైలీ టెస్టిమోనియల్ జరుగుతున్నాయి గురుజీ, జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ జూమ్ మీటింగ్స్ లో అందరినీ కూర్చోబెడుతున్నాను గురుజీ. తర్వాత ఏదైతే ఉందో నైట్ ఎలా లేదని నేను పడుకునేప్పటికి 12:30, 1 అయిపోతుంది గురుజీ. నైట్ నేను అన్ని షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని పడుకునేప్పటికి మళ్ళీ మార్నింగ్ 5కి నేను గ్రౌండ్ లో ఉండాలి గురుజీ. డైలీ ఎవ్రీ డే కూడా నేను ఆర్మీడ్ రిజర్వ్డ్ గురుజీ. సో సివిల్ లా కాదు, నాకు మస్ట్ అండ్ షుడ్ ఆర్మీకి ఎంత అయితే రూల్స్ ఉంటాయో నాకు అంతే రూల్స్ ఉంటాయి గురుజీ. మస్ట్ అండ్ షుడ్ 5:30 కల్లా డైలీ గ్రౌండ్ లో ఉండాలి గురుజీ. నైట్ నేను పడుకునే వాడికి 1 అవుతుంది. సో ఎంత కొంచెం టైం దొరికినా సరే మా అప్లైనర్ తో మాట్లాడడం, లేదు వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, అలాగా నా కొంచెం టైం కూడా మిస్ కాకుండా ఉంది గురుజీ. మీరు ఏదైతే చెప్పారో బుక్ अपना नंबर 1 का खिताब जीता हुआ है. मैं इनको और इनकी पूरी अपलाइन को और इनकी पूरी टीम को ढेर सारी बधाइयां देता हूं दोस्तों. जोरदार तालियां हो जाए. जबरदस्त दोस्तों. अगला चैंपियंस ऑफ द लीडर जो है वो है सिल्वर लेवल पे, जिन्होंने सिल्वर ला थे इस लॉकडाउन के पीरियड में, जहां पूरी दुनिया में त्राईमाम बची हुई है. वहां पर ये इंडस्ट्री कितना तेजी से ग्रो कर रही है और आज